మీరు నమ్మకపోవచ్చు, కానీ 90% ఆఫ్ ద కపుల్స్ ఈ రోజుకి కూడా కోర్టు మ్యారేజ్ చేసుకోవడానికి ముందు చేసే ఈ తప్పుల వల్ల కోర్టు మ్యారేజ్ తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. లవర్స్, కోర్టు మ్యారేజ్ తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే ఈ రీల్ ఎండ్ వరకు చూడండి, వీలైతే సేవ్ చేసుకోండి. జనరల్గా కపుల్స్ చేసే మిస్టేక్స్ అన్నిటి గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకు యూజ్ అవ్వచ్చు. ఫస్ట్ మిస్టేక్, అమ్మాయి అండ్ అబ్బాయి ఇంటి నుండి బయటకి వచ్చినప్పుడు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా తీసుకురాకుండా హడావుడిలో అన్నీ వదిలేసి వచ్చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి మీతో లేదా మీకు నమ్మకస్తున్న వారి దగ్గర పెట్టుకోండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఇంటి నుండి వచ్చేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా జిరాక్స్ తెస్తుంటారు. అలా కాకుండా మీతో పాటు మీ ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నిటినీ క్యారీ చేయండి. మ్యారేజ్ సమయంలో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కోర్టులో చెక్ చేయబడతాయి, వెరిఫై అవుతాయి. ఆ తర్వాతనే మీ కోర్టు మ్యారేజ్ అవుతుంది. థర్డ్ మిస్టేక్, మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడు మీ ఫోన్ నెంబర్స్ ఆన్లోనే ఉంచేస్తారు. దీనివల్ల మిమ్మల్ని ఎవరైనా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడు కనీసం మీ కోర్టు మ్యారేజ్ కంప్లీట్ అయ్యి మీ చేతికి సర్టిఫికేట్స్ వచ్చేంత వరకు అయినా మీ పాత నెంబర్ పక్కన పెట్టి కొత్త నెంబర్ తీసుకోవాలి. ఫోర్త్ మిస్టేక్, సాక్షులు లేకుండా కోర్టు మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చేస్తారు. మీతో పాటు కనీసం మీకు తెలిసిన 2 సాక్షులను అయినా తీసుకురావాలి. ఫిఫ్త్ మిస్టేక్, కొంతమంది కోర్టు మ్యారేజ్ చేసుకోవడానికి ఇంటి నుండి బయటకు వచ్చి కోర్టు మ్యారేజ్ జరిగిన తర్వాత మీ ఇంట్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ చేయకపోవడం వల్ల ఇబ్బందుల్లో మీరు పడవచ్చు. అందుకే ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మీ పెళ్లి గురించి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడికి కోర్టు మ్యారేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పంపించాలి. మీరు ఇలా చేయకుండా డిలే చేస్తే మీకు అండ్ మీ ఫ్యామిలీకి ఇబ్బందులు పెరుగుతాయి. ఈ మిస్టేక్ మైండ్లో పెట్టుకొని మీ పెళ్ళి చాలా ప్రశాంతంగా ప్రాపర్ ప్రొసీజర్లో జరిగిపోతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.